బోయిన్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా డిసెంబర్ 9న కేంద్రంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంతో ఈ రోజున తెలంగాణ రాష్ట్ర విజయోత్సవంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సరికాదని దానిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తొలి మంత్రివర్యులు కేటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం వేసి దండ వేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారికి కూడా దండ వేయడం జరిగింది. 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తను ఆమరణ నిరాహార పట్టినాడు. 9 రోజులకు పార్లమెంటులో అప్పుడున్న మంత్రి గారు, సెంట్రల్ మంత్రి గారు తెలంగాణను అనౌన్స్మెంట్ చేసినారు. అందుకే ఈరోజు తెలంగాణ విజయోత్సవంగా పాలాభిషేకం చేయాలని పార్టీ ఆదేశం మేరకు చేయడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ తల్లి విగ్రహానికి మండల పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలలు వేయడం జరిగింది. గొప్పగా తెలంగాణ ఆడపడుచులు ఒక గొప్ప సంస్కృతిని, బతుకమ్మ పండుగను పురస్కరించుకొని అప్పటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని బతుకమ్మ మరియు కిరీటము అలంకరణతో హస్తం గుర్తును ముందరబెట్టి వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకోవడం జరిగింది. ఇట్లా ప్రభుత్వము పేరు మార్పిడి చేసినంత మాత్రాన దాన్ని అభివృద్ధిగా ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మీ గ్యారంటీలు పోయినాయి, అభివృద్ధిని మర్చిపోయినారు. మీరు సంక్షేమాన్ని మర్చిపోయి కేవలం పేర్లు మార్పిడి మాత్రమే చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్పు జరిగిన తర్వాత పేర్ల మార్పిడి ప్రభుత్వంగా ఏర్పాటైంది. అదేవిధంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరినైతే ఎన్నుకున్నట్టయితే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డుల పేర్లు, అదేవిధంగా శాంతినగర్ను పద్మనగర్ను ఇంకో నగర్గా పేర్లు మార్పిడి చేసే అవకాశం ఉంది. జిల్లా పరిషత్లు కూడా, మండల పరిషత్లు కూడా వాళ్ళు పేరు మార్పిడికి ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి రేపు ప్రజలు రానున్న రోజుల్లో తక్కువ సమయంలోనే మీకు బుద్ధి చెప్పి మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.